ఇక్కడ ఏ కాలమ్‌లో మనం పేర్లు ఎంటర్ జేయాలి. ఏ కారణం వల్లనైనా మనము డూప్లికేట్ నేమ్స్ ఎంటర్ జేసే అవకాశం ఉన్నది గదా! టైర్డ్ అయిపోవడం వల్లనో, డిస్ట్రాక్ట్ అవ్వడం వల్లనో, అట్లా కాకుండా మనం డూప్లికేట్ వాల్యూ ఎంటర్ చేయంగానే మనకు తెలియాలి. ఎట్లా తెలియాలి? తెలుస్తది. కలర్ చేంజ్ కావాలి. చేయగలుగుతాం అట్లా. 30 సెకండ్స్ లోపల. ఓకే. ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకుందాం. ఆల్ట్ హెచ్ ఎల్ హెచ్ డి ప్రెస్ చేద్దాం. డూప్లికేట్ వాల్యూస్ అనే డయలాగ్ బాక్స్ వచ్చింది. ఇక్కడ డూప్లికేట్, యూనిక్ అని 2 ఉంటాయి ఆప్షన్స్. మనకు డూప్లికేట్ కావాలి కాబట్టి డూప్లికేటే మనము అదే విధంగా మనం ఉంచుకుందాం. ఇప్పుడేం కావాలి, లైట్ రెడ్ ఫిల్ కలర్‌తోని అయితది. డార్క్ రెడ్ టెక్స్ట్ ఒస్తది. మనం ఆ రకంగా ఫార్మాట్ చేయమని చెప్తాం. దీనికి కావాలంటే వేరు చేంజ్ చేసుకోవచ్చు మనము. దీన్నే ఉంచుతున్నా నేను. ఓకే. క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇది ఆ రకంగా కండిషనల్ ఫార్మాట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను బాలా నా పేరు ఎంటర్ చేసిన. మళ్ళీ ఏదో అను అని ఎంటర్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది బాలా అని ఎంటర్ చేస్తా బై మిస్టేక్. చూసిర్రా? కలర్ చేంజ్ అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా తెలిసిపోయింది. అరేయ్! నేను డూప్లికేట్ ఎంటర్ చేసిన. దీన్ని తీసేస్తా నేను. ఓకే. పోయింది అది. ఈ రకంగా మనము ఇన్‌స్టంటేనియస్‌గా కండిషనల్ ఫార్మాటింగ్ ఉపయోగించి మనము డూప్లికేట్స్ ఎంటర్ చేస్తున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కండిషనల్ ఫార్మాటింగు మన డేటా